హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పీజీడిఎం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు క్యూబ్ అకాడమీ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు. హాయ్ సార్. సార్, వాట్ ఈస్ పీజీడిఎం? పీజీడిఎం గురించి పూర్తి వివరాలు చెప్తారా? రైట్. జనరల్గా పీజీడిఎం అంటే ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఇది మేనేజ్మెంట్ కోర్స్ కిందకి వస్తుందన్నమాట. రైట్, లైక్ ఎంబీఏ. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద అక్రిడిటేషన్ అనేది పొందుతుంది. ఓకే, ఈ పీజీడిఎం ప్రొవైడ్ చేసే కాలేజెస్ని కానీ వాటిని మనం జనరల్గా టెక్నికల్గా ఏమని పిలుస్తాం అంటే బిజినెస్ స్కూల్స్. ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉంటాయి. అంటే లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి. మీరు అన్నట్లుగా పీజీడిఎం అనేది ఎట్లా ఉంటుందంటే ఇది 2 years మేనేజ్మెంట్ కోర్స్ నాన్న. ఓకే, ఈ 2 yearsలో ఏదైతే మనకి అదర్ మేనేజ్మెంట్ కోర్స్ లాంటి ఎంబీఏ కోర్సులో ఏదైతే ఎలాంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో సిమిలర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే 3 years గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, 4 years గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, 5 years గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, అంటే ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కెన్ డూ పీజీడిఎం కోర్స్ అనమాట. సార్ చెప్పండి, పీజీడిఎం చేయడానికి అసలు ఎలాంటి స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ? రైట్. జనరల్గా పీజీడిఎం చేయాలంటే మనకి 3 years గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, 4 years గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, 5 years గ్రాడ్యుయేషన్తో స్టూడెంట్స్ ప్లస్ పారామెడికల్ కోర్సెస్ అని డిఫరెంట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబిలిటీ టు పీజీడిఎం అనమాట. ఇందులో మీరు స్పెషల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీజెడ్సీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, తర్వాత పారామెడికల్ కోర్సెస్, ఆయుర్వేదిక్, హోమియోపతి, బీడిఎస్, ఎంబీబీఎస్, ఇట్లా మనం చూసుకుంటే దాదాపు more than 20 కోర్సెస్ అనేవి గ్రాడ్యుయేషన్లు ఉన్నాయి. కాబట్టి ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా కానీ పీజీడిఎం చేయడానికి అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సార్ చెప్పండి సార్, అసలు పీజీడిఎంలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి? ఏ స్పెషలైజేషన్కి ఏ స్టూడెంట్ ఎలిజిబిలిటీ? జనరల్గా స్పెషలైజేషన్కి చూసుకుంటేనన్నా దాదాపు ఒక 10 to 15 స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. జనరల్గా కోర్ స్పెషలైజేషన్స్ ఏముంటాయి మనకు తెలిసినవి? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఈ కోర్ పిల్లర్స్ అనమాట. వీటితో పాటుగా స్పెషలైజ్డ్ స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, దాన్ని ఏబిఎం కూడా అంటారు. కొంతమంది అగ్రి బిజినెస్ మార్కెటింగ్ అంటారు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ ఉంటుంది. తర్వాత ఫార్మాసిటికల్ మేనేజ్మెంట్, తర్వాత హెల్త్ కేర్ మేనేజ్మెంట్, తర్వాత మనకి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, తర్వాత టూర్స్ అండ్ ట్రావెలింగ్ మేనేజ్మెంట్, ఇట్లా మనకి దాదాపు more than 10 స్పెషలైజేషన్స్ ఉంటాయి. అందులో మేజర్గా తీసుకునే స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు అగ్రికల్చర్ స్టూడెంట్స్ తీసుకుంటే ఏబిఎం స్పెషలైజేషన్ అనేది జనరల్గా తీసుకుంటారు. ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఇప్పుడు మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు ఎవరు, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ నర్సింగ్ ఉంది కదా, నర్సింగ్ స్టూడెంట్స్ కూడా మనకి హెల్త్ కేర్ తీసుకుంటారు. అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్స్, తర్వాత మనకి బీడీఎస్, తర్వాత బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఇలా వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కానీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఇలా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా బీబీఏ, బీకామ్ చేసిన వాళ్ళు ఏం తీసుకుంటారు? కోర్ సబ్జెక్ట్ అయినటువంటి మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఒక ఫినాన్స్ కానీ, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్ ఇలా తీసుకుంటారు. ఇప్పుడు బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా ఓకే డేటా సైన్స్ కానీ, ఓకే ఇట్లాంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ అనేది తీసుకుంటుంటారు అనమాట. అంటే బేస్డ్ ఆన్ గ్రాడ్యుయేషన్లో చదివిన కోర్సుని బట్టి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది ఎంచుకుంటే బెస్ట్ అని. అలా అని చెప్పి వేరే స్పెషలైజేషన్ తీసుకోవద్దని కాదు, బట్ దే హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్ సో దట్ వాళ్ళకి నచ్చిన స్పెషలైజేషన్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సార్ చెప్పండి సార్, అసలు స్టూడెంట్ పీజీడిఎం చేయడం వల్ల ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు? రైట్ నాన్న. జనరల్గా ఏంటంటే పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ అ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద. అంటే ఈ 2 years చదివే కోర్స్ మొత్తం కూడా రియల్ టైమే ఉంటుంది. ఓకే, అందులో మీరు ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే డెసిషన్ మేకింగ్ స్కిల్స్, తర్వాత మీకు రిస్క్ మేనేజ్మెంట్, ఓకే తర్వాత మనకి లీడర్షిప్ డెవలప్మెంట్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీంలో మీరు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, ఒకవేళ మిస్టేక్ అయితే దాన్ని ఎట్లా నెక్స్ట్ రెక్టిఫై చేస్తారు, ఓకే మిస్టేక్ కాకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనే కాన్సెప్ట్స్ అనేవి కూడా అన్నీ కూడా మనకి పీజీడిఎంలో నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ స్పెషాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫైనల్గా మీ శాలరీ అనేది డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ కాబట్టి ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సార్ చెప్పండి సార్, అసలు పీజీడిఎం చేయడానికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి? జనరల్గా ఏంటంటే మనకి ఒకవేళ పీజీడిఎం అనేది కోర్స్ తీసుకోవాలంటే యాజ్ పర్ ఏఐసిటి రూల్ ప్రకారం ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రైట్ ఎ నేషనల్ వైడ్ ఎగ్జామ్. ఎట్లాంటివి? క్యాట్, గ్జాట్, ఎన్మ్యాట్, సిమ్యాట్, ఆత్మ, స్నాప్
ఇలాంటి 6 to 7 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్తో పాటు బిజినెస్ స్కూల్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. వీటిలో ఏదైనా కానీ అట్లీస్ట్ అటెంప్ట్ చేయాలి, నో నీడ్ టు క్వాలిఫై. ఎందుకంటే రూల్ అనేది ఏంటి అంటే వాళ్ళు కంపల్సరీగా నేషనల్ వైడ్ టెస్ట్ అనేది ఒకటి రాసి తీరాలన్నమాట. ఈ విధంగా మనకి ఈ టెస్ట్ అనేది రాసుకోవచ్చు, ఇందులో ఏదైనా సరిపోతుంది. చెప్పండి సార్, స్టూడెంట్స్కి పీజీడీఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? 2 years అంటే యాక్చువల్గా 2 years కంప్లీట్ కాకముందే ట్రైమిస్టర్ బేస్డ్ అయితే మనకి 5th ట్రైమిస్టర్లోనే యాక్చువల్గా ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మేజర్గా మనకి ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే మనకి బిజినెస్ అనలిస్ట్ కానీ, హెచ్ఆర్ మేనేజర్స్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ అనలిస్ట్ కానీ, ఆపరేషన్స్ మేనేజర్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, ఎంటర్ప్రినర్స్ కానీ, లేదా ఇప్పుడు డిఫరెంట్ స్పెషలైజేషన్ బట్టి డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి బిజినెస్ చూసుకుంటే ఓకే అగ్రి మార్కెటింగ్ ఆఫీసర్స్ కానీ, ఓకే ఇప్పుడు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఫ్లోర్ మేనేజర్స్ కానీ, లేకపోతే మొత్తం డేటాబేస్ మెయింటైనింగ్ ఆపరేషన్స్ కానీ, ఇట్లాంటివి చాలా చాలా రకాలుగా అంటే బేస్డ్ ఆన్ స్పెషలైజేషన్ని బట్టి పొజిషన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ దీస్ ఆల్ ఆర్ వైట్ కాలర్ జాబ్స్. మంచి మంచి ఆపర్చునిటీస్తో పాటుగా మంచి ప్యాకేజ్ కూడా పీజీడీఎం ద్వారా మనకి స్టూడెంట్స్కి అనేది అందుబాటులో ఉంటాయి అన్నమాట. సార్ చెప్పండి సార్, కోర్స్ అయిపోయిన తర్వాత శాలరీస్ పరంగా చూసుకుంటే ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఓకే, ఫైనల్గా మెయిన్ కాన్సెప్ట్కి వచ్చామమ్మా. జనరల్గా ఇక్కడ ఏంటంటే కోర్సెస్ మనకి చాలామంది చెప్పేది ఏంటంటే పీజీడీఎంలో జాయిన్ అవ్వగానే మనకి ₹1,00,000 ప్యాకేజ్ వస్తాయి అనేది జనరల్గా వాళ్ళకు ఉంటుంది. అంటే జాయిన్ అయితే చాలు నాకు జాబ్ వచ్చేస్తుందని. జనరల్గా చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ బేసిక్స్ శాలరీ అనేది ఒక 5 lakhs 5.2 అలా స్టార్ట్ అయిపోయి అప్ టు 50,000 వరకు, అంటే మనం చేసే టాప్ బిజినెస్ స్కూల్స్లో అప్ టు 50 lakh ఏదైతే ఉందో 50 lakh ప్యాకేజెస్ వరకు ఉన్నాయి. బట్ దీంట్లో కూడా ఏంటి అంటే బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏ ప్యాకేజ్ వరకు ఉంటాయి, నేను ఇచ్చే సమాధానం ఏ స్టూడెంట్కి ఎలా పర్ఫామ్ చేస్తే ఆ విధంగా ప్యాకేజ్ ఉంటాయి. బట్ యావరేజ్ చూసుకుంటే మనకి 8 to 10 lakh రూపీ ప్యాకేజ్ అనేది కొంచెం జాగ్రత్తగా చదువుకునే స్టూడెంట్స్కి ఆ ప్యాకేజ్ వస్తాయి. కమ్యూనికేషన్ పరంగా కొంచెం వీక్ ఉండి ఇంకా అప్గ్రేడ్ కాని వాళ్ళకి, కష్టపడుతున్నారనే వాళ్ళకి 5 to 6 lakhs వరకు వస్తాయి. ఎందుకంటే టాప్ ప్యాకేజెస్ అనేది ఎవరికి వస్తాయంటే టాప్ క్లాస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఏదైతే వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రాపర్గా డెలివరీ చేస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఓకే మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఓకే రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ, ఇవన్నీ కన్సిడర్ చేస్తే వాళ్ళకి టాప్ ప్యాకేజ్ వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే ఐఏఎమ్స్లో కూడా మీరు అక్కడక్కడ వింటుంటారు 1 crore ప్యాకేజ్. 1 crore ప్యాకేజ్ అతనికి రావాలి అంటే హీ హాజ్ అ అవుట్ స్టాండింగ్ స్కిల్స్ అనేది ఉంటే మాత్రమే అలా వస్తాయి. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ స్టూడెంట్కి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్కి తగ్గట్టుగానే ప్యాకేజెస్ అనేవి వస్తాయి. సార్ పీజీడీఎం చేసేటప్పుడు కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? పీజీడీఎం అనేది ఏంటి అంటే పీజీడీఎం చేసేటప్పుడు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే పీజీడీఎం 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్స్ అనేవి నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ అనుకుందాం, యూ గోట్ జాబ్ ఇన్ కోల్కతాలో వెళ్ళాలంటే నీకు కంపల్సరీగా అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, రైట్? మనకి బెంగాలీ రాదు. ఖచ్చితంగా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది, ఇదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. బట్ హిందీ మాట్లాడడం అనేది ప్రొఫెషనల్గా ఎవరో జనరల్గా యాక్సెప్ట్ చేయరు. అఫీషియల్గా అయితే యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో టీమ్ మీటింగ్స్ ఉంటాయి, క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి, ఓకే తర్వాత మనకి డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత ఒక టాపిక్ మీద కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలా చేసేటప్పుడు కమ్యూనికేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కంపెనీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే టీమ్ మీటింగ్స్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ క్లయింట్సే ఉంది, నేను హిందీలో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను కుదరదు. ఎందుకంటే ఇట్స్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండేటరీ థింగ్. రెండో థింగ్ ఏంటి అంటే ఇట్స్ అ అఫీషియల్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్. కాబట్టి బీయింగ్ ఏ పీజీడీఎం స్టూడెంట్, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, యూ షుడ్ నో హౌ టు స్పీక్ అండ్ హౌ టు కమ్యూనికేట్. అండ్ దాంతో రిప్లై చేసే విధంగా మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే దాన్ని బేసిస్ చేసుకుని మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అన్న ఇది. సార్ కొంతమంది స్టూడెంట్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ కోసం అని కానివ్వండి లేదా లాంగ్ టర్మ్ అని ఇయర్ గ్యాప్ అనేది తీసుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇచ్చే సలహా ఏంటి స్టూడెంట్స్కి? ఇది ఒకరు కాదండి, చాలామంది స్టూడెంట్స్ అంటే ఒక 100లో ఒక 10 to 15 మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు నేను జాబ్ చేసిన తర్వాత కొంత అమౌంట్ నేను సేవ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్యామిలీ బర్డెన్ తగ్గించాలని. బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళు మిస్ అయ్యే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఎప్పుడైతే జాబ్లోకి వెళ్తామో ఒక్కసారి మీరు ఎంప్లాయీ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బికమ్ ఏ స్టూడెంట్. ఎందుకంటే సంపాదించడం స్టార్ట్ చేసిన ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను స్టూడెంట్ అవ్వాలి, విద్యార్థి అవ్వాలంటే చాలా టఫ్. ఎందుకంటే ఫస్ట్ గ్యాప్ వస్తుంది, ఎకనామికల్గా అతను మనీ సంపాదించడం అనే దానికి అలవాటు అవుతుంది.
దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను జనరల్గా ప్రతి స్టూడెంట్కి ఏం చేస్తానంటే గో విత్ ద ఫ్లో. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఆ కంటిన్యూషన్లోనే ప్రాసెస్లో ఉండాలి. అది కాకుండా జాబ్ చేసిన తర్వాత వెళ్తాను అనుకుంటే జాబ్లో ఎంత సంపాదిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 or 2 lakhs సంపాదిస్తారు అనుకుందాం. ఈ 1 or 2 lakhs సంపాదిస్తే దాంట్లో ఎంత సేవ్ చేసి ఈ పీజీడీఎంలో జాయిన్ అవ్వడానికి ఎంత వర్కౌట్ అవుతుంది? అలా కాకుండా ఒకవేళ మీకు మనీ ప్రాబ్లం అయితే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్కాలర్షిప్ ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తుంది, లోన్ ప్రాసెస్లు ఉన్నాయి, ఇలా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇంకా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏంటి 1 year నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను. ఇది కూడా చాలామంది ఒక 10% స్టూడెంట్స్ అనేవాళ్ళు అడుగుతుంటారు. ఎప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలో తెలుసు. అంటే మేము చదివేటప్పుడు మా ప్రొఫెసర్స్ ఎలా చెప్పారంటే, మీరు 99% మీరు కట్ ఆఫ్ మార్క్ ఉందనుకోండి, 90 వరకు వస్తే లాంగ్ టర్మ్ తీసుకోండి. మీకు వచ్చిన మార్క్స్ 14 మార్క్స్ అయ్యి 40% వస్తే దాని నుంచి లాంగ్ టర్మ్ తీసుకొని 99% వచ్చి నేను ఐఐఎమ్స్లో తీసుకున్నాము, Tier 2 కాలేజెస్లో నేను ఖచ్చితంగా కొట్టగలను అనేది అది చాలా టఫ్ అండి. ఎందుకంటే ఫ్లోలో ఉన్నప్పుడు కొట్టలేంది 1 year లాంగ్ టర్మ్ తీసుకొని కొట్టొచ్చు. ఎక్కడి వరకు 90% మీరు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతాయి. అసలు మీరు వచ్చిన దానికి మీరు దీనికి డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పుడు అది రైట్ డెసిషన్ కాదని. ఎందుకంటే ఇక్కడ 1 year వేస్ట్ అనేది 1 year కోర్స్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ పీజీడీఎం స్టార్ట్ అయిపోయేటప్పటికల్లా మీకు ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. నా సజెషన్ ఏంటంటే డోంట్ బ్రేక్ ఇట్. మీరు ఖచ్చితంగా కొట్టగలనుకుంటేనే బ్రేక్ చేయండి, లేదా కంటిన్యూస్గా పీజీడీఎం కోర్సు మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయిపోండి. ఓకే సార్, మీరు చెప్పండి, ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే ఇది చాలా యూనివర్సల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా మన సైడ్ నుంచి అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ క్యూబ్ అకాడమీ ఏంటంటే మేము కొన్ని పాయింట్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ ఎట్లా, ఆ బిజినెస్ స్కూల్కి ఏఐసిటి అప్రూవల్ ఉందా లేదా, ఇంటర్న్షిప్ బేస్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది చూస్తాం. తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి చూస్తాం, ప్లేస్మెంట్ రికార్డ్ చూస్తాం. తర్వాత మనకి ఏంటంటే ఫ్యాకల్టీ, ఓకే, ఫీజు అనేది ఫీజిబిలిటీ ఉందా లేదా, తర్వాత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వీటితో పాటుగా మనకి గ్రూప్ డిస్కషన్స్, ఫ్యాకల్టీలో పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, లేదు పిహెచ్డి లేకపోయినా రియల్ టైం 15 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, తర్వాత లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయా లేదా, ఓకే, స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఓకే, మెయిన్గా కమ్యూనికేషన్ పరంగా ఎలా సపోర్ట్ చేస్తున్నారు, మామ్స్ ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, తర్వాత ఓరియంటేషన్ క్లాసెస్, తర్వాత మనకి ఇండస్ట్రీ కనెక్ట్స్ని ఎలా తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ తీసుకొస్తున్నా అంటున్నారు, ఎన్ని కంపెనీస్, అందులో టాప్ ఎంఎన్సీస్, టాప్ Fortune 500 కంపెనీస్లో ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ప్యాకేజెస్, మినిమం ప్యాకేజ్ ఎంత, లీస్ట్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మేము కన్సల్టేట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేటప్పుడే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక బిజినెస్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అనేది. ఇంకోటి ఏంటంటే ప్లేస్ కూడా ఇంపాక్ట్. ఇప్పుడు మన ఏరియాలో కాకుండా అవుట్ సైడ్ ఆంధ్ర తెలంగాణ మనం కొంచెం ఎక్కువగా చేస్తాం. ఎందుకంటే కమ్యూనికేషన్ బేస్ చేసుకుని కూడా, ఎందుకంటే మన స్టేట్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా మనం తెలుగు యూజ్ చేస్తాం కాబట్టి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి వస్తుంటారు కాబట్టి ఇట్ విల్ బి బిగ్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్పుట్స్ సార్. చూసారు కదా స్టూడెంట్స్, మీకు కూడా ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి.